జోషి ఈవెన్ నెంబర్స్ ఏంటంటే చెప్పు. 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. మరి 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్ అవుతుందా? మేబీ ఈవెన్. చూద్దాం 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్ అవుతుందా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? మరి ఇప్పుడు ఈవెన్ నెంబర్ అవ్వాలంటే కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి 0 అనేది. సో ఈవెన్ నెంబర్కి డెఫినేషన్ ఏంటి? ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కావాలి. సో 0ని మనం 2తో డివిజన్ చేద్దాం. 2 0 0, మనకి ఎంత వచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. సో 2తో ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది. సో ఈ టెస్ట్ పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ ఏంటంటే నెంబర్ లైన్ పైన ఒక ఈవెన్, ఒక ఆడ్, ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్, ఒక ఈవెన్ నెంబర్, ఒక ఆడ్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ 0 1 2 3 4 5 అండ్ సో అని పెట్టుకుంటే ఈవెన్ ప్లేస్లో 0, ఆడ్ ప్లేస్లో 1, ఈవెన్ ప్లేస్లో 2, ఆడ్ ప్లేస్లో 3. సో ఇక్కడ కూడా మనకి ఈ టెస్ట్ కూడా నెంబర్ లైన్ పైన టెస్ట్ కూడా పాస్ అయింది. నెక్స్ట్ మూడో టెస్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్ కలిపితే మనకి ఈవెన్ నెంబరే రావాలి. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఈవెన్ నెంబర్ ఒక 2 తీసుకో, ఇంకొక ఈవెన్ నెంబర్ 4 తీసుకో. 2కి 4 కలిపితే 6 వచ్చింది, అంటే ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 0ని కలుపుదాం. 0 + 4 ఎంత వచ్చింది? 4. అంటే ఇది కూడా ఒక ఈ టెస్ట్ కూడా పాస్ అయ్యింది. నెక్స్ట్ నాలుగో టెస్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ని యాడ్ చేస్తే మనకేం రావాలి? ఆడ్ నెంబర్ రావాలి. ఓకేనా? ఈవెన్ నెంబర్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ 2 తీసుకో, ఆడ్ నెంబర్ ఒక 3 తీసుకో. 2కి 3 కలిపితే 5 ఆడ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు మనం 0కి చేద్దాం. 0 + 3 ఏమొచ్చింది? 3. సో 3 ఈజ్ ఆడ్ నెంబర్. సో ఈ టెస్ట్ కూడా పాస్ అయ్యింది. సో ఈ 4 టెస్టులు పాస్ అయింది కాబట్టి 0 అనేది ఈవెన్ నెంబర్. ఇన్ కేస్ 0 అంతా ఒక ఆడ్ నెంబర్ అనుకోండి. ఆడ్ నెంబర్ మనం అనుకుంటే ఒకవేళ ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్, రెండు ఆడ్ నెంబర్లు కలిపితే ఈవెన్ నెంబర్ రావాలి. ఆడ్ నెంబర్ ఎగ్జాంపుల్ 3 తీసుకో, ఇంకొక ఆడ్ నెంబర్ 5 తీసుకో. 3కి 5 యాడ్ చేస్తే 8. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 0 అనేది ఆడ్ నెంబర్ అనుకో. 0 + 5 చేస్తే ఎంత వచ్చింది మనకి? 5. అంటే ఆడ్ నెంబర్ వచ్చింది. ఈ టెస్ట్ పాస్ అవ్వలేదు. అంటే ఆడ్ నెంబర్ కావాల్సిన టెస్ట్ పాస్ అవ్వలేదు కాబట్టి ఇది ఆడ్ నెంబర్ కాదు. సో 0 అనేది ఏ నెంబర్ అవుతుంది? సో 0 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్.